పిట్లవారిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ఈ నెల 27న అక్కల రామిరెడ్డి కుటుంబంపై పరమతస్తులు ఉద్దేశపూర్వకంగా దాడి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదికలు తీవ్రంగా ఖండించాయి. నిజ నిర్ధారణ కమిటీగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు జ్ఞాన సత్యప్రసాద్, సిహెచ్ శివనారాయణ, హిందూ చైతన్య వేదిక సంయోజకులు బండారు జ్వాలా నరసింహం, వక్కలగడ్డ ప్రసాద్, ఎస్సీ ఎస్టీ వేదిక నేతలు అద్దేపల్లి రాఘవులు, మోపిదేవి శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబం, మహిళలు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. గ్రామంలో సుమారు 700 కుటుంబాల్లో 10-15 మాత్రమే వేరే మార్గం, మిగతావంతా హిందువులు. కమిటీగా నిర్ధారణలో దాడి, మత మార్పు, అనైక్యత సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ఉద్దేశమని గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ తగు చర్యలు తీసుకోవడం, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మున్ముందు గ్రామంలో శాంతి భద్రత కోసం దాడి చేసిన వారు, ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హిందువులపై మళ్లీ దాడి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రామిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అతని తండ్రిని పరమతస్తులు అతనిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సంఘాలుగా ఈరోజు నిజ నిర్ధారణ కమిటీగా విశ్వ హిందూ పరిషత్ నుంచి జ్ఞాన సత్య ప్రసాద్ గారు, సిహెచ్ శివనారాయణ గారు, బాపట్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ నుంచి అధ్యక్ష కార్యదర్శులు వారు, అదేవిధంగా బండారు జ్వాలా నరసింహం మరియు వక్కలగడ్డ ప్రసాద్ గారు, హిందూ చైతన్య వేదిక సంయోజకులు, సహసంయోజకులు, అదేవిధంగా అద్దేపల్లి రాఘవులు గారు, మోపిదేవి శ్రీనివాసరావు గారు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శి వీరు. మేము ఆ గ్రామాన్ని సందర్శించాం. అసలు దాడి జరిగిన నేపథ్యం ఏమిటి, అసలు ఎందుకు జరిగింది ఇది హిందువుల మీద అని మాకు అందిన సమాచారం ప్రకారము కావాలని అక్కడ మొత్తం 700 హిందూ కుటుంబాల గ్రామంలో ఉన్నాయి. అందరూ హిందువులే. ఒకతను ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే పరమతంలోకి వెళ్ళి అక్కడ అందరినీ పరమతంలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో శాంతి భద్రత సమస్యను తలెత్తుతూ అక్కడ గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రామిరెడ్డి మీద, అతని తండ్రి మీద, ఇంకా వాళ్ళ అనుచరుల మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. అది మాకు అందిన సమాచారం. ఇది హిందూ సమాజం మొత్తం మీద జరిగి